వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నా పర్యటనలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రాజ్భవన్ గౌరవాన్ని దిగజార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న గవర్నర్ తమిళసై. చర్లపల్లి జైలు ఇంటికి చేరుకున్న రాజా సింగ్. ప్రియతమ నాయకుడికి ఘన స్వాగతం పలికిన అభిమానులు. సొంతంగా ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేని కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు? టీఆర్ఎస్ బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయన్న రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. కనీస మెజార్టీ సాధించలేకపోయారంటూ బండి సంజయ్ ఎద్దేవా. తెలంగాణలో ఐటీ ఈడీ సోదాల కలకలం. మంత్రి గంగుల సహా గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై దాడులు. ఇక డీటెయిల్స్ చూస్తే కొంతమంది ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, తన పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తానని తమిళసై చెప్పారు. గతంలో తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని గవర్నర్ డిమాండ్ చేశారు. కేవలం రాజ్భవన్ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని తమిళసై అసహనం వ్యక్తం చేశారు. If you are a person strictly following the protocol, what is the clarification you are giving to me? So you can act according to your wish and you can blame anybody. Clearly written to the government about our tour and nowhere the collector came, the SP came. And now they are talking about protocols. This government, the CM won't crack the protocol. Then my question is, what is the action taken on these SPs and the collectors who did follow the protocol to receive the governor? If you are a person strictly following the protocol, what is the clarification you are giving to me? So you can act according to your wish and you can blame anybody. సూపర్ పవర్ ఉందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెప్పారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై క్లారిఫికేషన్ కావాలని కోరినట్లు తెలిపారు. తన వల్ల నియామకాలు ఆగిపోయినట్టు ఆరోపిస్తున్నారని, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చాలాసార్లు కోరినట్లు తమిళసై స్పష్టతనిచ్చారు. So I wanted some clarification. And it was projected as if I am halting the process of recruitment, and as I am blocking the process of recruitment, I want to clarify to the people of Telangana as well as the press, I am the person from the day of mine. చర్లపల్లి జైలు నుండి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విడుదలయ్యారు. భారీ ముందస్తు మధ్య బందోబస్తు మధ్య జైలు నుండి ఎమ్మెల్యే రాజా సింగ్ తన ఇంటికి చేరుకున్నారు. తమ ప్రియతమ నాయకుడు 40 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రావడంతో యువకులు, అభిమానులు భారీ ఎత్తున జైలు వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఆయన ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. ఇక ఆయన విడుదల కావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద రాజా సింగ్ కు ఘన స్వాగతం పలికారు. अभी अभी क्या हुआ? केसीआर मर गया। ఎమ్మెల్యే రాజా సింగ్ గారిపై పోలీసు వాళ్ళు ఇన్వోక్ చేసినటువంటి పీడీ యాక్ట్ పైన హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ యొక్క పిటిషన్ పై గత వారం 10 రోజులుగా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. మన ఆర్గ్యుమెంట్స్ తర్వాత అడ్వకేట్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్ కూడా జరిగాయి. అడ్వకేట్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్ నిన్న కంక్లూడ్ అయిపోయిన తర్వాత ఈరోజు మన రిప్లై ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేశాం. మెయిన్గా పీడీ యాక్ట్ యొక్క ఇన్వోక్ చేసే ప్రొసీజర్ని బైపాస్ చేయడము, దాన్ని వైలేట్ చేయడము, సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని పాటించకుండా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడాన్ని మేము ఛాలెంజ్ చేయడము, పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసేటువంటి పరిస్థితులు, దాన్ని చూపిన కారణాలపైన కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. వాటిపైన గత వారం 10 రోజులుగా ఆర్గ్యుమెంట్ జరిగింది.
ఆర్గ్యుమెంట్ ఈరోజు మనకు కంప్లీట్ కాగానే ఆనరబుల్ హైకోర్టు రాజాసింగ్ గారిపై పెట్టినటువంటి సిడి యాక్ట్ కొట్టివేస్తూ రాజాసింగ్ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇస్తూ రాజాసింగ్ గారి పైన షరతు కూడా విధించడం జరిగింది. రాజాసింగ్ గారు విడుదలైన సందర్భంగా ఎటువంటి శోభయాత్ర కానీ ఎటువంటి రిలీజ్ అయిన సందర్భంగా ఎటువంటి ర్యాలీ తీయకూడదని, రాజాసింగ్ గారిని జైలు నుంచి తీసుకొచ్చేటప్పుడు వారి అడ్వకేట్ అయినటువంటి నేను మరియు వాళ్ళ వైఫ్ మరియు వాళ్ళ సమీప బంధువులైన 2-3 సమీప బంధువులకు కాకుండా మిగతా వారు కూడా అలౌ చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ రాజాసింగ్ గారు రిలీజ్ అయ్యేప్పుడు దారిలో ఉన్నారు, వస్తున్నారు. అలాగే రాజాసింగ్ గారు ఎటువంటి ఇన్ఫర్మేటరీ స్పీచెస్ ఇవ్వకూడదు, అది సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదు. అలాగే రిలీజ్ అయిన తెలంగాణ ఆత్మగౌరవం సోనియా గాంధీ నిలబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగిందని, ముగింపు సభలో రాహుల్ గాంధీ భావోద్వేగంతో ప్రసంగం ఇచ్చారని ఆయన చెప్పారు. నాడు ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ కొట్లాడితే ఇప్పుడు దేశ ద్రోహులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. పెట్టుకున్నాడంట, అట్లుంది. ఇంకేమంటాం? ఇక ఆయన ఏం చెప్తుండో వీళ్ళు ఏం చేస్తుర్రో మనకేం తెలుసు. ఇక ఎవరు వాళ్ళ పొత్తులు ఎవరు కొత్తగా చేరిండ్రో వాళ్ళు ఏదో కొత్త సంసారం నడుస్తుంది కదా, ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. దేశంలో ఉంటే కాంగ్రెస్లో ఉండేది కాంగ్రెస్ కోసం చేయలే భారత్ జోడో, ఈ దేశం కోసం 140 కోట్ల మంది ప్రజల కోసం చేశారు. డెఫినెట్గా క్విట్ ఇండియా మూమెంట్ ఎట్లుండేనో, ఉప్పు సత్యాగ్రహం ఎట్లా కొన్ని తరాలకు స్ఫూర్తినిందో, భారత్ జోడో కూడా అదేవిధంగా సమాజానికి స్ఫూర్తినిస్తుంది. డెఫినెట్గా స్ఫూర్తితోనే ఈ దేశం అంతా ముందుకు కదులుతుంది. ఇక నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే. విచారణ చేయడానికి నియమించిన అధికారుల దగ్గర ఉండాల్సిన వీడియోలు చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో ఉన్నాయంటేనే చంద్రశేఖరరావు గారు ఎవరిని కాపాడాలనుకుంటుండ్రో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎదవల గురించి చెప్తలేను. ఈ ఎదవలు 5 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి అంట్లోనే ఉండరు. దొరగారి దొడ్లో గడ్డి తినాలి, పెండ పెట్టాలి. ఈ ఎదవలు అంతకంటే చేసిందే ఉంది. గా వాళ్ళ గురించి కాదు, అమ్మకాలు కొనుగోలు జరిగిన ప్రజాప్రతినిధుల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడ కెమెరాలు బిగించి వీడియో రికార్డ్ చేసి ఆధారాలను సేకరించిండ్రు. అధికారులు సేకరించిన ఆధారాలన్నిటిని కూడా కోర్టుకి ఇవ్వాలి. కోర్టుకిచ్చి ముద్దాయిలను అరెస్టు చేసి జైలుకు పంపించి కస్టడీలకు ముద్దాయిలను తీసుకోవాలి విచారణ చేయడానికి. ఈ ఆధారాలను కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు అనుమతితోని వాటి పరిశీలించడానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాతృవియోగం చెందిన 2 బీజేపీ నాయకులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తల్లి, ఉపాధ్యక్షులు గోపు బాలరాజుల తల్లి మరణించడంతో వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో భయం నెలకొందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేసినా కనీస మెజార్టీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికతో భారతీయ జనతా పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు బండి సంజయ్. ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఒక భయం మొదలైంది. 86 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలందరూ కూడా. భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క బూత్కి ఒక కార్యకర్త ఇన్ఛార్జ్. ఇంతమంది కలిస్తే వాళ్ళు సాధించింది ఎంత అంటే 10,000 రూపాయలు జారీ. అడ్డవులుగా పైసలు వంచారు. పూర్తిగా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. పోలీస్ కాన్వాయ్లో, పోలీస్ వాహనాల్లో పైసలు, మంత్రుల కాన్వాయ్లో పైసలు, పోలింగ్ రోజు కూడా అందరు అక్కడనే అడ్డబిడాయించడం, అన్నీ చేశాక వాళ్ళు ఆలోచుకుంటారు. మరి పార్టీలో ఉండుడా పీకుడా ఆలోచుకుంటారు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇంతమంది పోయి 2 నెలల పాటు అన్ని పనులు చేస్తే ఈ స్థాయి మెజార్టీ వచ్చింది. రేపు మా ప్రాంతంలో మేము పోటీ చేస్తే మాకు ఎవరు పని చేయాలి?
మేము ఎట్లా గెలుస్తామని చెప్పి ఆలోచన టీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ఖైరతాబాద్లోని మక్తాలో ఏర్పాటు చేసిన క్యాటరాక్ట్ కంటి స్క్రీనింగ్ కేంద్రం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలకు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేశారు. స్థానిక కార్పొరేటర్ డిఎంహెచ్ ప్రభుత్వ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేశారని దానం తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యంతో వైద్య శాఖలో హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేసి పెను మార్పులు తీసుకురాబోతున్నారని దానం నాగేందర్ వివరించారు. రాజ్నగర్లో ఉన్నటువంటి సెంటర్లో ఎవరైతే క్యాటరాక్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళకందరూ కూడా ఉన్నటువంటి సమస్యని మరి డిటెక్ట్ చేయడానికి మరి ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇదొక ఉద్యమం లాగా, అంటే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి పేషెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వ పరంగానే 57 రకాల పరీక్షలు, అంటే సుమారు 6 నుంచి 7 వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి 57 రకాల పరీక్షలు కానివ్వండి, అదేవిధంగా ఏఎన్ఎం ఆశా వర్కర్స్ సారీ పంపిణీ విషయంలో కానివ్వండి, వాళ్ళ శాలరీస్ కూడా మీరు చూశారు, కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చూస్తున్నారు, ఈరోజే వచ్చినటువంటి పేషెంట్లు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా దీవెనార్థం ఇస్తూ ఉంటే ఎంతో మునుగోడు ఎన్నికల ఫలితం కోసమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మునుగోడు ప్రజలు మంచి తీర్పు ఇచ్చి మతోన్మాద బుద్ధికి బీజేపీకి బుద్ధి చెప్పారని అన్నారు. రాబోయే కాలంలో బీజేపీ వ్యతిరేక విధానాలకు కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని వీరభద్రం తెలిపారు. నిన్న మన వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా చెప్తాం, మనం కలిసి పని చేయడం అనేది కేవలం ఎన్నికల వరకు కాదు, తర్వాత కూడా కలిసి పని చేద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు గెలిచిన ఎమ్మెల్యే అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికల సందర్భంగా. మళ్ళీ సంవత్సరం ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలోపే చేసిన వాగ్దానాలను అమలు జరగాలి. అది కాలేజీ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఇంకా ఇతర అనేక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చాలా విషయాలు వాగ్దానం చేశారు. మాటల్లో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చాలా చెప్పారు. ఈ చెప్పిన ప్రతి వాగ్దానం అమలు జరిపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అమలు జరగకపోతే సిపిఎంఏ గట్టి చర్యలు తీసుకుందని కూడా చెప్పాము. ఆ రకమైనటువంటి వైఖరితో భవిష్యత్తులో మనం అమలు జరుగుతున్న దీంతో పాటు సిపిఎం సిపిఐ ఎట్లయితే మిత్రులుగా కలిసి పనిచేస్తామో భవిష్యత్తులో మళ్ళీ అక్కడ శత్రుపక్షాలు మారకుండా సిపిఎం సిపిఐ అనేది ఎన్నికల వరకే అవసరం కాదు, రేపు ఎమ్మెల్యే తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కరీంనగర్లోని గ్రానైట్ కంపెనీలకు సంబంధించిన కంపెనీల్లో గ్రానైట్ కంపెనీ నిర్వాహకుల నివాసంలో ఏకదాటిగా కరీంనగర్, హైదరాబాద్ 9 ప్రాంతాల్లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, శ్వేత గ్రానైట్స్ తో పాటు మరొక 8 కంపెనీల్లో కూడా 2011 నుంచి 2013 మధ్యకాలంలో జరిగిన లావాదేవీలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించిన బిల్స్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 25 ప్రాంతాల్లో ఈడీ,
ఐటీ రెండు దాడులు ఏకదాటిగా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల్లో ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 ప్రాంతాలలో 25 ప్రాంతాల్లో ఈడీ ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే గ్రానైట్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్ల నివాసాలలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 2011-13 మధ్యలో జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల్లోనే వాటికి సంబంధించినటువంటి బిల్స్ అన్నిటి కూడా వెరిఫికేషన్ కోసం ఈడీ అధికారులు ఎంక్వైరీ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా 2011 నుంచి 13 వరకు జరిగినటువంటి ఈ ఎంక్వైరీలో ప్రధానంగా చూస్తే ఇటు గ్రానైట్ కంపెనీలకు సంబంధించి మైనింగ్ విషయాలలో కావచ్చు, అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అంశాలలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో గ్రానైట్ కంపెనీలకు సంబంధించి నోటీసులు పంపించిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారణ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్ ఈడీ అధికారులకు ఐటీ అధికారులకు సబ్మిట్ చేయకపోవడంతోనే ఈడీ అధికారులు ఐటీ అధికారులు ఇటు దాడులు నిర్వహిస్తున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈరోజు మంత్రి గంగుల కమలాకర్తో పాటు గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి బంధువులు బంధుమిత్రులకు సంబంధించి శ్వేత గ్రానైట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రధానంగా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే దీంట్లో గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి 9 గ్రానైట్ కంపెనీలకు సంబంధించి ఆ 9 గ్రానైట్ కంపెనీలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. హైదరాబాద్లో ఇటు చూస్తే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి కార్యాలయంలో పాటుగా దాంతోపాటుగా అందులో మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2011-13 మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అంశాలలో దాదాపుగా కూడా ప్రభుత్వానికి 750 కోట్ల నష్టం జరిగింది, నష్టం వాటిల్లింది అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. గత 2-3 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ అనేది అధికంగా కూడా ఈడీ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అనేక కంపెనీలపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. మొన్న ఇటు ఏదైతే జ్యువెలరీ షాప్స్కి సంబంధించి కావచ్చు, మొబైల్ బిక్సీలకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్లో కావచ్చు, చెన్నై షాపింగ్ మాల్ ఇలాంటి షాపింగ్ మాల్ అన్నింటిలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ గ్రానైట్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలలో మైనింగ్కి సంబంధించి చాలా వరకు లావాదేవీలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంట్లో సంబంధించి ఏదైతే బిల్లింగ్కి సంబంధించినటువంటి విషయాలలో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి బిల్లులలోనే అవకతవకలు ఉన్నాయంటూ కూడా దాంతోపాటుగా ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసినటువంటి గ్రానైట్కి సంబంధించినటువంటి విషయాలలో కూడా బిల్లులకు సరైనటువంటి బిల్లులు లేకపోవడం వీటన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు శ్వేత గ్రానైట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ కావచ్చు, 2011లో జరిగినటువంటి లావాదేవీలు అంటే ఆ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి పూర్తి లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో కూడా సిబిఐ ఈడీ అధికారులు కూడా ఇటు నోటీసులు పంపించిన నేపథ్యంలో ఆ నోటీస్కి సరైనటువంటి రిప్లై రాకపోవడంతో దీనికి సంబంధించినటువంటి రిప్లై రాకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతాయి. ఓవరాల్గా ఈరోజు హైదరాబాద్తో పాటుగా 3 జిల్లాల్లో ప్రధానంగా ఇటు కరీంనగర్తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 25 ప్రాంతాలలో ఏకదాటిగా సిబిఐతో ఏదైతే ఈడీ ఐటీ దాడులు 2 దాడులు కూడా ఏకదాటిగా నిర్వహిస్తున్నారు. దాదాపు 30 మంది ప్రత్యేక బృందంతో ప్రత్యేక ఏర్పాట్లతో ఈడీ అధికారులు ఏదైతే దాడులు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి 750 కోట్ల లెక్క దాదాపు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి లెక్కలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకునేంత వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఈడీ సోదాలు కొనసాగుతాయంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మరోసారి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. బానిస సుమన్ నియోజకవర్గంలో శిలాఫలకాలు ఏర్పాటు చేశారు, కానీ అభివృద్ధి మాత్రం చేయలేదని ఆరోపించారు. బానిస సుమన్ శిలాఫలకాల సుమన్ అంటూ ఎద్దేవా చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిదన్నా ఇది? ప్రభుత్వానిదేనా? పూర్తిగా ప్రభుత్వానిదేనా? మరి ప్రభుత్వానిది అంటే ఎవరిదన్నా? ప్రజలది కదా, ప్రజలదే కదా. ప్రభుత్వానిది అంటే ఎవరిదన్నా? ఏ భూములు ఇస్తే కట్టారు దీన్ని? మీ భూములు ఇస్తేనే కట్టిండ్రు కదా. ఎన్ని మాటలు చెప్పారప్పుడు? కనీసం ఉద్యోగాలైనా ఇచ్చిండా చక్కగా? ఎన్ని మాటలు చెప్పాడప్పుడు? మీరు భూములు ఇవ్వండి అని చెప్పి ఆ భూములు కూడా తక్కువ ధరకే తీసుకుని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు సరిగ్గా ఒక్క పర్మనెంట్ ఉద్యోగమైనా ఇచ్చిండ్రా? అంటే ఏ ఉద్యోగాలైతే 30-40 వేల జీతాలు రావాల్సిందో మిగతా పవర్ ప్లాంట్లలో 40 వేలు ఇచ్చే జీతాలకు అన్ని మొత్తం వీళ్ళు అవుట్ సోర్సింగ్ కింద వీళ్ళు 10,000 రూపాయలు 15,000 రూపాయలకి చేయించుకుంటున్నారే. మరి ఇది ప్రభుత్వ రంగం అంటున్నారే.
మరి ప్రభుత్వమే ప్రజల శ్రమల దోపిడీ చేస్తే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఒకవేళ ప్రైవేట్ రంగ సంస్థ అయితే అమ్మా మమ్మల్ని దోచుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అని ఆయన అనొచ్చు కదా. ఎవరిది? ప్రభుత్వానిదే కదా. ప్రభుత్వం జోక్యం చేసుకోలేదా? ప్రభుత్వం అయినప్పుడు ప్రజలది అయినప్పుడు ఆ ప్రజలకు మాట చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే ఇక ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? మొద్దు నిద్ర పోవడం లేదా కేసీఆర్ సార్? అసలు ప్రజల కోసం పనిచేస్తున్నాడా కేసీఆర్ సార్? ఎవరికైనా ఒక్క వర్గానికైనా మేలు చేసిండా కేసీఆర్ సార్? మీ గ్రామాలలో మీ బతుకులు ఎలా బతుకుతున్నారని చూస్తున్నారా? భూములు ఇచ్చిన వాళ్ళు 10,000 రూపాయలకు 15,000 రూపాయలకు పని చేస్తున్నారు అంటే ఆ భూమి ఇచ్చిన వాడికి ఎంత బాధ ఉండాలి? ఆ కుటుంబానికి ఎంత బాధ ఉండాలి? ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉండాలి? చేతులారా భూమి ఇచ్చి కూడా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే కనీసం భూమి ఇచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే కనీసం 30,000 40,000 పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని 26 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డితో కలిసి పాండురంగారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత తొమ్లూరి దాక్షాయని 3,000 రూపాయలు. ఇవన్నీ గిట రాష్ట్రంలో ఈరోజు అమీన్పూర్ మండల పరిధిలో మున్సిపల్ అండ్ రూరల్ రెండు కలిపి 36 చెక్స్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 38 చెక్స్ రావడం జరిగింది. ఇవి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నూతనంగా వచ్చిన తహసీల్దార్ గారు దశరథ్ గారు, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, మిగతా ఇతరులందరికీ ఈ చెక్స్ తీసుకోవడానికి వచ్చిన మహిళా సోదరులకు సోదరులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మీకు తెలుసు ఎక్కడ లేని గన్సీ బజార్ గాయత్రి భవన్ లో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పాత బస్తీలో జరిగిన అన్ని పండుగలను ఎలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేసిన సౌత్ జోన్ పోలీస్ యంత్రాంగాన్ని డీసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మహమ్మద్ రఫీ, ఏసీపీ భిక్షం రెడ్డి, మీర్ చౌక్ ఏసీపీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటే ఏ పండుగలు వచ్చినా ఏదో ఒక చిన్న ఇష్యూ అయితే జరుగుతూ ఉంది. బట్ ఈ ఇయర్ మాత్రం ఎలాంటి గొడవలు జరగకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? అందరి పాత ఓల్డ్ సిటీలో సౌత్లో ఆల్ ఫెస్టివల్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా జరిగిందంటే అందరి సహకారం ఉంది. దాంట్లో స్పెసిఫికల్లీ మా పీస్ కమిటీ మెంబర్స్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ వాళ్ళ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్పడం కానివ్వండి, అట్లానే మా ఆఫీసర్స్ కంటిన్యూస్గా రాత్రంతా ఇంతగా పగలు రాత్రి కష్టపడి పనిచేయడం, మాకు సపోర్ట్ పీస్ కమిటీ జనాలు, దాంతోపాటు జనాలు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయడం, రిలీజియస్ ఎల్డర్స్ కానివ్వండి, తర్వాత లోకల్ లీడర్స్ కానివ్వండి, అందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల పాసిబుల్ అయిందండి. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా దీపావళి జరిగింది, అలాగే మనం చూసుకున్నట్టయితే గణపతి ఉత్సవాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదంతా అదుపులోకి తీయడానికి మీరు మీ టీం ఎట్లా కష్టపడింది సార్? జనరల్లీ మన హైదరాబాద్ సిటీ ఈజ్ నోన్ ఫర్ పీస్. మనది పీస్ అండ్ ట్రాంక్విలిటీ గురించి తెలిసింది. హైదరాబాద్ సిటీలో చాలా పీస్ఫుల్గా ఉన్నాం. సో వాళ్ళ అందరి యొక్క సహకారం దానివల్ల ఇది పాసిబుల్ అయింది. దాంతోపాటు మా ఆఫీసర్స్ అందరూ కష్టపడ్డారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రశాంతంగా ఫెస్టివల్స్ కంప్లీట్ అయినందుకు సౌత్ జోన్ డీసీపీ గారిని, అడిషనల్ డీసీపీ పోలీస్ ఆఫీసర్ని సన్మానం చేయడం జరిగింది. ఇలాగే ఎల్లవెల్ల పీస్ కమిటీ తరఫున మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వైరా రోడ్లోని బిలిఫ్ హాస్పిటల్లో ఐటీ అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఆసుపత్రి యాజమాన్యం కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లను ఆసుపత్రి వెనుక భాగం నుంచి బయటకు తరలించేందుకు తిప్పలు పడ్డారు.
ఆసుపత్రి సిబ్బందితో వారు కీలక పత్రాలు ఇతర ప్రాంతాల్లో భద్రపరిచినట్లు సమాచారం. ఇక ఖమ్మం నగరంలో ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇతర వ్యాపారస్తులు జగ్గుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట రెవెన్యూ కార్యాలయం ముందు పోలీస్ కానిస్టేబుల్ అర్హత పరీక్షలో ఎంపికైన ఏజెన్సీ ప్రాంతానికి అభ్యర్థులు ధర్నా చేశారు. ఇక ఆన్లైన్ లో తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసేందుకు గురువారంతో గడువు ముగుస్తుందని, ఏజెన్సీ ధృవపత్రాలను రెవెన్యూ అధికారులు తమకు మంజూరు చేయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏజెన్సీ సర్టిఫికెట్ తీసుకుంటామా లేదా అనే భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పడంతో కానిస్టేబుళ్లు అభ్యర్థులు ధర్నా విరమించారు. 7 గంటలకు వచ్చాము. 7 గంటలకు వస్తే సారు ఆఫీస్ కూడా రాకుండా, ఆఫీస్ విజిట్ కూడా చేయకుండా సార్ ఎక్కడో వెళ్ళిపోయారు. ఆఫీస్ నుంచి అయితే కదా పోవాల్సింది సార్, ఆఫీస్ వరకు కదా, ఆఫీస్ వరకు అయినా ఆఫీస్ విజిట్ చేసిపోవాలి. మేము ఆఫీస్ వరకు ఆఫీస్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నాము, ఆఫీస్ ఎవరైనా ఉందా అని చెప్పేసి చూడడానికి కూడా రావాలి కదా. అసలు సార్ వాళ్ళు రాలేదు. ఇక్కడ మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మరి ఎప్పుడు వస్తారు? మా సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయ్యింది? రేపేమో లాస్ట్ డేట్ వచ్చేసి హైకోర్టు ముందు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు ధర్నా చేశారు. తమ ఆవేదనని సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తూ హైకోర్టు ముందు ధర్నా చేశారు. ప్రశ్నాపత్రంలో తప్పులు ఇచ్చారని, ఈ అంశంపై సీఎం సమీక్షించి తమకు సరైన న్యాయం చేయాలి అంటూ అభ్యర్థులు విన్నవించుకున్నారు. ప్రభుత్వం వైపు నుండి అన్ని తప్పులు ఉన్నాయి సారు, మీ గెలుపు సంతోషం మీకుండొచ్చు, కానీ మా బాధను కూడా అర్థం చేసుకోండి అంటూ కోరారు అభ్యర్థులు. పేపర్ తప్పుగా ఇవ్వడం వల్ల తమకు మార్కులు తక్కువ వచ్చి క్వాలిఫై కాలేదని కన్నీరు పెట్టుకున్నారు. తమ బాధను అర్థం చేసుకుని న్యాయం చేస్తే భవిష్యత్తులో సీఎం కేసీఆర్ వెంట ఉంటామని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పల ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. అభ్యర్థులు ప్రభాకర్, రమేష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తమ సేవలు అందిస్తున్న అన్వయ సంస్థ తమ కార్యాలయాలను విస్తరించింది. పెద్ద వయసు వారి సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు కొన్ని వేల మందికి సేవలందించేందుకు సిద్దమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలుగు సినీ నటులు సందీప్ కిషన్, ఏడియా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్, అన్వయ అడ్వైజరీ బోర్డు సభ్యులు సత్యసాగర్, అన్వయ నాయకత్వ బృందం కలిసి ప్రారంభించారు. నేటి తరంలో పెరుగుతున్న స్ట్రెస్ కు తగ్గట్టుగా కుటుంబ విలువలను కాపాడుకునేలా, పెద్దలతో పిల్లలకు బంధం బలంగా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు అన్వయ అడ్వైజరీ బోర్డు సభ్యులు సత్యసాగర్ తెలిపారు. క్రియేట్ చేసి ఏమైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి హెల్ప్ చేయాలనుకుంటున్నారో అది యాక్చువల్లీ అవసరం. ఇట్స్ ద లీస్ట్ వీ కెన్ డూ అన్నట్టు. అంటే టుడే మనం తిరిగే తిరుగుడికి, మనకి ఉండే ఎక్స్పోజర్కి రకరకాల విషయాలు మనకి ఏదో రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా 10 విషయాలు బుర్రలో పరిగెడుతూనే ఉంటాయి. అందరూ ఏదో సాధించాలని పరిగెడుతూనే ఉంటాం, ఏదో టెన్షన్లోనే ఉంటాం. ఐ థింక్ ఎక్స్పోజర్ క్రియేట్స్ దట్ అ లాట్. అలాంటి టైంలో మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన అమ్మ నాన్న చూసుకోవడం. అండ్ మనకి ఏమనిపిస్తుంది, లేదు వాళ్ళకేంటి, బట్ అయినా మనకుండే టెన్షన్ కానీ వాళ్ళకి ఉండే అవసరాలు కానీ ఇప్పుడు ఇంపార్టెంట్. అది ఎలాంటి వాచ్ వేసుకుంటే ఆ వాచ్లో వాటికన్నా ఇప్పుడు 10 రెట్లు వేగంగా మన ప్రపంచం పరిగెడుతుంది. ఆ వేగాన్ని మనం అందుకునే ప్రాసెస్లో మన బేసిక్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోతాం. సో దాన్ని చేయడానికి ఎంతకెంత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.